ఉప్పు తింటే బీపీ, కారం తింటే అల్సర్, తీపి తింటే షుగర్. చక్కగా భోజనం చేస్తానికి కూడా కుదరని జమానా మరి. ఏ ఇంట్లో చూసినా ఒక్కల్లో ఇద్దరు పక్కా ఉంటారు పేషెంట్లు. చెరుకుగడ రసం తీసేసి పిప్పి తిన్నట్టు తాకట్లేని తిండి తింటున్నాం. పూట పూటకు మందు గోళీలు మింగి బతుకుతున్నాం మరి. పల్లెలలో కూడా అంతే. అయితే అన్నం తినుడు తక్కువ, జొన్న మక్క రొట్టె తినుడు ఎక్కువ. ఇంటి సుట్టే కూరగాయలు వండించుడు, పొద్దుమాపు ఎల్లిగడ్డ కారం గుమ్ముడు. కామారెడ్డి జిల్లా రాజమ్మ తండాల ఇంటింటికి గిదే తిండట మరి. అప్పట్లా రాజమ్మ అనే అవ్వ ఇడికొస్తే అటెంకా 20 కుటుంబాలైనాయట. అవ్వ పేరు మీదనే ఊరైంది. ఉల్లిగడ్డ వితౌట్ ఆయిల్ తోటి అట్టిగా కారం దంచుకొని తింటే అది చట్నీ లాగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. గరం గరం రొట్టెల పైన చాలా హెల్తీగా ఉంటుంది. మాకు అది కూరగాయలు చాలా తక్కువ. గంజి తాగుతాము. గంజి, గట్క, జావా మా తాతలు ముత్తాతల నుంచి తిన్న అవే వాడతాం మేము ఇప్పటికి కూడా. ఊర్లా ఎవ్వరికి సుతా బీపీ, షుగర్ అంటే ఏందో తెలియదట. కరోనా టైంలా గా వైరస్ అందరిని అమ్ముకుంటే ఈ ఊరి పొలిమేరలకే రాలేదట. మసాలా తిండి ఇప్పుడు అవులు ఉండే 200 300 ఆ పెండ మీదనే పండుడు. ఇప్పుడైతే మూలక పుట్టంగానే మసాలా. అప్పటి నుంచి రోగాలు అయినాయి. పప్పులే కొనుడు మేము. పప్పులు, ఉప్పులు ఇవే తప్ప, నూనె తప్ప వేరేది ఏం కొనుడు లేదు. అన్ని ఇంటి ఇప్పుడు మిగతా. తాతలు, తండ్రులు ఇప్పటి పిల్లలు సుతా వెనకటి తిండేనట. బిర్యానీ తిన్నోళ్ళు రిచ్ అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు అది తింటే మన హెల్త్ పాడవుతుందని వాళ్ళకి తెలియదు. ఊర్లా బండ్ల మోత తక్కువ, ఫోన్ల తలకాయలు పెట్టుడు తక్కువ. పొద్దంతా వ్యవసాయం పనులు, పొద్దుముఖంగానే ఇంత తిని పండుడు. చక్కటి వాతావరణం, మంచి తిండి, మంచి గాలి, పచ్చదనం నడుము ఉన్నారు కాబట్టి రాజమ్మ తండ పబ్లిక్ రాజా లెక్కున్నట్టున్నారు పో.